మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో క్లాసెస్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం. అందుకోసం ఫస్ట్ ఎస్క్యూఎల్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ యూజర్ ఐడి వచ్చి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చి టైగర్. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నా చేత ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మనము ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. మీకు కావాలి అనుకుంటే డిడిఎల్ కానీ డిఎంఎల్ కానీ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీవియస్ వీడియోస్. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు టేబుల్ అయితే వచ్చింది. టేబుల్ స్ట్రక్చర్ లో నేను డిజైన్ చేసుకుంటున్నాను. దానికోసం సెట్ లైన్ సైజ్ 7000. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ అయితే వచ్చింది. టేబుల్ రికార్డ్స్ చూసుకుంటే ఐడీస్ పరంగా అయితే అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. శాలరీ పరంగా అయితే నాకు అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ లేదు, ర్యాండమ్ గా ఉంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ని నేను ట్రై చేస్తాను. అందుకోసం ఆర్డర్ బై క్లాస్ లో ఫస్ట్ వన్ అసెండింగ్ ఆర్డర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఆర్డర్ బై salary ASC. ఇప్పుడు చూసాము అంటే ఫస్ట్ టేబుల్ కి సెకండ్ టేబుల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ టేబుల్లో ఈఐడి వైజ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంటే సెకండ్ టేబుల్లో శాలరీస్ వైజ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనము డిసెండింగ్ ఆర్డర్ చూసాం. దీనికోసం కమాండ్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఆర్డర్ బై శాలరీ డిఎస్సి. ఇక్కడ డిఎస్సి ఇంకో చోటు కూడా వస్తుందండి. అది ఎక్కడ అంటే మనము డిడిఎల్ డిస్క్రిప్షన్ అనేది చూస్తాం. అక్కడ డిఎస్సిఎంపి అంటే ఏమి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఆర్డర్ బై శాలరీ డిఎస్సి అంటే టేబుల్ నేమ్ తర్వాత డిఎస్సి వచ్చింది. ఇది ఏమి అంటే డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద రికార్డ్స్. ఓకే, శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, శాలరీ ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇది ఆర్డర్ బై క్లాస్. సో ఈ ఆర్డర్ బై క్లాస్ లో ఒకటి అసెండింగ్ ఆర్డర్, ఇంకోటి డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు గ్రూప్ బై క్లాస్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ మాక్సిమం శాలరీ చూసామండి. దీనికోసం మనం కమాండ్ ఏం టైప్ చేస్తామంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి కమా మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ 1 లో మాక్సిమం శాలరీ ఈస్ 6000, డిపార్ట్మెంట్ 2 లో మాక్సిమం శాలరీ ఈస్ 9000. ఇప్పుడు నాకు మాక్సిమం వద్దు, మినిమం కావాలి అని నేను తీసుకుంటే మినిమం ఆఫ్ శాలరీ. ఇప్పుడు చూస్తే మినిమం ఆఫ్ శాలరీ అనేది డిస్ప్లే అయిందండి. డిపార్ట్మెంట్ 1 లో 4000, డిపార్ట్మెంట్ 2 లో 7000 మినిమం శాలరీ. అదే విధంగా యావరేజ్ శాలరీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ 1 లో యావరేజ్ శాలరీ వచ్చి 5000, డిపార్ట్మెంట్ 2 లో యావరేజ్ శాలరీ వచ్చి 8000. ఇప్పుడు సమ్ ఆఫ్ శాలరీ. సమ్ అంటే టోటల్ అండి. డిపార్ట్మెంట్ 1 లో ఉన్న శాలరీస్ మొత్తం టోటల్, డిపార్ట్మెంట్ 2 లో ఉన్న శాలరీస్ మొత్తం టోటల్. సో డిపార్ట్మెంట్ 1 లో 15000, డిపార్ట్మెంట్ 2 లో 16000. ఇంకోటి లాస్ట్ వన్ స్టాండర్డ్ డివియేషన్. ఇది స్టాటిస్టికల్ లో వస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ శాలరీ డిపార్ట్మెంట్ 1 లో 1000, డిపార్ట్మెంట్ 2 లో 14.21356 అండి. ఇక్కడ మనం చూసాము అంటే ఒకటి మాక్సిమం యూజ్ చేసాం, తర్వాత మినిమం యూజ్ చేసాం,
తర్వాత యావరేజ్ అనేది యూజ్ చేసాం, తర్వాత సమ్ అనేది యూజ్ చేసాం, తర్వాత స్టాండర్డ్ డివియేషన్ యూజ్ చేసాం. ఈ మాక్సిమం, మినిమం, యావరేజ్, సమ్, స్టాండర్డ్ డివియేషన్ ఇవి ఏమి అంటే గ్రూప్ ఫంక్షన్స్ అంటామండి. అంటే గ్రూప్ బై క్లాస్ అనేది మనకు దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే గ్రూప్ ఫంక్షన్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే డిపార్ట్మెంట్ వైజ్ మాక్సిమం శాలరీ, లేదా జాబ్ వైజ్ మాక్సిమం శాలరీ, లేదా జాబ్ వైజ్ మినిమం శాలరీ, లేదా డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. అంటే WISC ఉన్న చోట మనం ఏ క్లాస్ అప్లై చేస్తాము అంటే ఇక్కడ గ్రూప్ బై క్లాస్ అనేది అప్లై చేస్తామండి. ఇంకొకటి అండి లాస్ట్ వన్, హ్యావింగ్ క్లాస్. ఇప్పుడు టేబుల్ ని చూస్తే ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ 1 లో మాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి అంటే యావరేజ్ ఆఫ్ శాలరీ 5,000 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాను. ఫస్ట్ కండిషన్ వచ్చి యావరేజ్ మాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి, వాళ్ళ యొక్క యావరేజ్ 5,000 కన్నా ఎక్కువ ఉండాలి. డిపార్ట్మెంట్ 2 మాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి అంటే వాళ్ళ ఇద్దరు యొక్క యావరేజ్ 5,000 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాను. అంటే ఇక్కడ 2 కండిషన్స్. అటువంటి చోట మనం ఏం అప్లై చేస్తాము అంటే హ్యావింగ్ క్లాస్ అనేది అప్లై చేస్తాం. దీనికోసం మనం కమాండ్ అనేది ఇలా రాసుకుంటాం. max of salary, select department ID, max of salary from EMP, group by department ID, having average of salary greater than 5,000. ఈ నెంబర్ మన ఇష్టం అండి. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ 2 డిస్ప్లే అవడం లేదు, ఓన్లీ డిపార్ట్మెంట్ 2 డిస్ప్లే అవుతుంది, డిపార్ట్మెంట్ 1 అనేది డిస్ప్లే అవడం లేదు. ఎందుకు అంటే ఈ డిపార్ట్మెంట్ 1 లో ఉండే వాళ్ళ యొక్క యావరేజ్ తీసుకుంటే నాకు ఎంతకన్నా ఎక్కువ డిస్ప్లే అవడం లేదు, అంటే 5,000 కన్నా ఎక్కువ రావడం లేదు. అలాగే వీళ్ళిద్దరిని తీసుకుంటే మాత్రం 9 + 7 16, 16/2 అంటే 8,000, అంటే 5,000 కన్నా ఎక్కువే. కాబట్టి ఇది డిస్ప్లే అయిందండి. ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి మాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి, అలా డిస్ప్లే అవ్వాలి అంటే వాళ్ళ యొక్క యావరేజ్ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి అంటే 5,000 అనేది ఉండాలి అంటున్నాను. అంటే దీనికోసం మనం హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి కమా మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ EMP, గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి, హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ శాలరీ అండి. ఇది ఎగ్జిక్యూషన్. మీకు ఏమైనా థియరీ పార్ట్ కావాలి అనుకుంటే దీని యొక్క ప్రీవియస్ వీడియో క్లాసెస్ యొక్క వీడియో పార్ట్ 1 లో ఉంటది. అది మనకు ఫుల్ రిలేటెడ్ థియరీ ఉంటది. ఇక్కడ టోటల్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటదండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. మనకి దీంట్లో ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో మనకి ఎక్కువ ఏం అడుగుతాడో అంటే గ్రూప్ బై క్లాస్ రిలేటెడ్ గా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.